ఫిబ్రవరి 1 నుంచి భూమి రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఏ ప్రాంతంలో ఎంతెంత పెంచాలి, ఎక్కడ తగ్గించాలి అనే అంశాలపై పూర్తి నివేదికను జనవరి 15వ తేదీ కల్లా ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించామన్నారు. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖపై తాడేపల్లి ఐజీ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం చేసిన విచ్చలవిడి అప్పుల భారం నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి రెవెన్యూ అవసరమని, అందుకే రిజిస్ట్రేషన్ విలువలు పెంచాలని నిర్ణయించినట్లు వివరించారు. అధికంగా ఉన్నాయో అవి కూడా కరెక్షన్ చేయాలన్న లక్ష్యంతో మా అధికారులు అలాగే మేమందరం కూడా కూర్చుని దీనిపైన ఎంత అధ్యయనం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు అభివృద్ధి వస్తూ ఉంది, రాష్ట్రం ముందుకెళ్తూ ఉంది. కానీ గత ప్రభుత్వం చేసిన అప్పులు, గత ప్రభుత్వం చేసినటువంటి వినాశనాన్ని అధిగమించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాష్ట్రం కూడా రెవెన్యూ కూడా అవసరం ఉంది. తప్పకుండా ఏదైతే అభివృద్ధితో అందరూ లబ్ధి పొందుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి జరిగే విధంగానే ఆకాంక్షతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. దాంతోపాటు తప్పకుండా ఈ రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా ప్రాపర్ వెరిఫికేషన్ చేసి ఏదైతే రాబోయే రోజుల్లో కూడా జిఐఎస్ని వాడి ఏదైతే జియోగ్రఫిక్ ఏదైతే మన ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉందో దాన్ని కూడా వాడి పక్కాగా ఏదైతే ఆ సర్వే నెంబర్ అబెడింగ్ టు దట్ పర్టికులర్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలోనే, ఎందుకంటే గత ప్రభుత్వం ఒక సర్వే నెంబర్ 300 ఎకరాలు ఉంటే ఆ ఒక పక్క నుంచి హైవే వెళ్తే 300 ఎకరాలు కూడా ఒక రేటు పెంచేసి చేసినటువంటి పరిస్థితి. కానీ అలా చేయకుండా ఏ విధంగా చేస్తే బాగుంటుందో అన్నీ కూడా అధ్యయనం చేసి మేము గత 4 నెలల నుంచి కూడా పనిచేస్తాను. మరి ఈ రోజున ఫైనల్ మీటింగ్ కూడా అందరు డిఐజీలు, అందరు డిఆర్లు అందరూ కూడా వచ్చారు. వాళ్ళతో ఇచ్చి మళ్ళీ ఏదైతే అబ్జెక్షన్స్ వచ్చినాయో వాళ్ళందరూ ఒక 50-60 ప్రతి జిల్లాలో వచ్చాయని చెప్పారు. వాటిపైన కూడా కమిటీ ఏదైతే డిసైడ్ చేసిందో వాటిపైన మళ్ళీ అధ్యయనం చేసి వచ్చే సంక్రాంతి కల్లా రిపోర్ట్ ఇమ్మన్నాము. ఫిబ్రవరి 1 నుంచి ఏదైతే కమిటీ సిఫార్సు చేసినాయో దాని ప్రకారంగా రిజిస్ట్రేషన్ రేట్లలో మార్పులు ఉంటాయని చెప్పేసి కూడా నేను పత్రికా సోదరుల ద్వారా తెలియజేస్తా ఉన్నాను. రకరకాల జిల్లాలో రకరకాల మార్పులు సిఫార్సులు వచ్చినాయి. అయినప్పటికీ కూడా మళ్ళా అధ్యయనం చేసి ఎక్కడ కూడా తప్పులు లేకుండా గ్రోత్ కారిడార్లో మాత్రమే జరిగే విధంగా ఈ యొక్క ఎన్హాన్స్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఒక మంచి పరిపాలన అలాగే ఎలాంటి సమస్యలైనటువంటి విధి విధానాలతో చేయమని చెప్తా. అందుకనే ఇంత అధ్యయనం చేయాల్సిన అవసరం వస్తూ ఉంది.